అందరికీ శుభోదయం. వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ. ఈరోజు కార్తీక పురాణం 3వ అధ్యాయం నదీ స్నాన మహత్యము. జనక మహారాజు కార్తీక మాసాలు అన్నింటిలోకి చాలా గొప్పది. ఈ మాసములో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసం కార్తీక పూర్ణం నాడైన స్నానదాన జపాదులు చేయటం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడనే సద్ధర్మ పరాచారణుడు ఉండేవారు. అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాల్లోని స్నాన సంధ్యా వందనాది విధులను ఆచరించాడు. అలా ప్రయాణిస్తూ తత్వనిష్ఠుడు గోదావరి నది తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోని ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుడిని చూశారు. నల్లని శరీరాలతో, నిప్పు కనుల్లాగాను మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన కూరలతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకి రావటం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు. దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణ్ణి తలుచుకున్నాడు. ఆర్తితో, నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుడిని కాపాడిన దయా సముద్రుడివైన నిన్నే శరణవేడుతున్నాను, కాపాడి రక్షించు దామోదర అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదకి పరుగులు తీయటం ఆపేశారు. ఆ ముగ్గురి జ్ఞానోదయం అయింది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో, ఓ మహానుభావ, నిన్ను చూడటం వల్ల, నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినటం వల్ల మా పాపాలు హరించకపోయి మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతడికి నమస్కరించారు. బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకుని స్థితపడ్డాడు. వాళ్ళతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తుంది. మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు. ముగ్గురులో ఒకడు తత్వనిష్ఠుడితో, పూజనీయుడా, నేను ద్రవిడ దేశపు బ్రాహ్మణుడిని. పండితుడికైన గర్వంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి అందరినీ అవమానించే ఉండేవాణ్ణి. దౌర్జన్యంగా ధన కనక వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలను అలవాటు పడి భార్యాబిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడిని. ఒకరోజు ఒక విప్రుడు పట్నానికి వెళ్ళి కార్తీక దామోదరునికి పూజకు అవసరమైన వస్తువులు కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతడిని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంబరాలను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకొని, ఓరి దుర్మార్గుడా, చెట్టుగా బ్రతకడమే నిత్యమైనదని, సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంబరాలని కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివే పడి ఉండువని ఆ విప్రుడుకు నన్ను శపించాడు. విప్రుడు పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతడు చెప్పిన ఆ మహానీయుడు నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తి చేయు అని తత్వనిష్ఠుడిని ప్రార్థించాడు. లో రెండవ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుడి దగ్గరకు వచ్చి, మహానుభావ, నేను ద్రవిడ దేశస్థుడిని. మందిరమును నా స్వగ్రామము.
నేను ఆ గ్రామానికి అధికారిని. చమత్కారపూరితమైన మాటలు మాట్లాడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని, నగలను తీసుకునేవాడని. నాకు తెలిసి ఎవ్వరికీ ఏనాడు పట్టడన్నము పెట్టలేదు. పూచిక పుల్ల దానము చేయలేదు. ఎవరి పట్ల దయాదాక్షిణ్యము లేనివాడనే ప్రవర్తించిన కారణంగానే ఇలా బ్రహ్మ రాక్షసునిగా జీవితాన్ని గడుపుతున్నాను. ఈ పాపం నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వనిష్ఠుడు. ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధంగాను మొరపెట్టుకున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశం వాడిని. ఆలయంలో అర్చకుడును. అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు. ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను. భక్తులను పీడించాను. స్త్రీలను అవమానించాను. బంధువర్గాన్ని దూషించాను. భగవంతునికి సంబంధించిన స్థిరచర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. భార్యాబిడ్డలు చెడులను ఏమాత్రము పట్టించుకోలేదు. పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు. ఆలయములో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏదీ శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలను అంతం లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలు నా దురాగతాలు తెలిసినాయి. అలా ఆగ్రహానికి గురి అయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయినాయి, కొన్ని తొలగిపోయినాయి. ఊరువారు నన్ను తరిమి కొట్టారు. అడవుల వెంటబడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. ఆ తరువాత ఎన్నో నీచమైన జన్మలు ఎత్తాను. చివరకు ఈ బ్రహ్మరాక్షసు రూపాన్ని పొందాను. కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే. నిన్ను చూడగానే నాకు గత జన్మ స్ఫురణ వచ్చింది. మాకు ఆ బ్రహ్మరాక్షస జన్మల నుండి ముక్తిని కలిగించు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథలు, బాధలు పూర్తిగా తెలిసినాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైనారు. హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి. మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన జలాల్లో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయన్నమాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకుని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా భక్తి ప్రవర్తులతో నదీ స్నానం చేసి శుచియైనాడు. దానివల్ల తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులను దారపోశాడు. అంతే, ఆ క్షణంలో వారికి గల ఆ రాక్షస జన్మల అంతమయ్యాయి. అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకుని వెళ్ళింది. ఆ విధంగా ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు ముక్తి పొందారు. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తికి గుర్తు చేస్తుంది వీరి చరిత్ర. 3వ రోజు పారాయణము సమాప్తం.